పెంటపాటి పుల్లారావు గారు, అంటే అమెరికా సుంకాలతో భారత్కు ఏటా 2 లక్షల కోట్ల నష్టం జరగబోతోంది అన్నది అంచనా క్లియర్ కట్గా దాదాపు ఇప్పుడు వేసిన 26% సుంకాలతో. అంటే ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? అక్కడేమో అమెరికాకు పునర్జన్మ నేను ఈరోజు ఇచ్చాను అని ట్రంప్ అంటున్నారు. అంటే ఆయన వరకు ఆయన దేశ ప్రయోజనాల వరకు వెల్ అండ్ గుడ్. కానీ అమెరికాతో వాణిజ్య నెరుపుతున్న కీలక దేశాల్లో భారత్ ఒకటి. అటు సర్వీస్ రంగం కానీ మీరు ఒక 4-5 కీలక రంగాలు అనేది భారత్ ఈజ్ మెయిన్ ప్లేయర్గా ఉన్న వాతావరణం. మీరేం చెప్తారు? ఈ పెంపు ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఇదందరూ మనం అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసా వచ్చు. రెండోది ఎలాగ ఆలోచించాలంటే మన మీద వేశారు, కానీ మన కాంపిటేటర్స్ మీద కూడా వేశారు కదా. చైనా మీద వేశారు, బంగ్లాదేశ్ మీద ఎక్కువ వేశారు, శ్రీలంక మీద, పాకిస్తాన్ మీద, వియత్నాం మీద. వియత్నాం ఈ దేశాలకు మనకు సంబంధం ఏంటంటే మనం గార్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తాం, వాళ్ళు కూడా గార్మెంట్ ఎక్స్పోర్ట్ చేస్తాం. మనం మెరీన్ ప్రాజెక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం, రొయ్యలు వాళ్ళు కూడా చేస్తారు. సో ఇప్పుడు ట్రంప్ ఐడియా అంటే, ట్రంప్ పెద్ద ఎకానమిస్ట్ కాదు, ఆయనతో ఉన్న టీం చేసేది ఏంటంటే, ఎస్ బంగ్లాదేశ్ మీద వేసాం 37%, పాకిస్తాన్ మీద 40% వేసాం, వీళ్ళందరి మీద వేసాం కాబట్టి భారతదేశం మీద వేయకపోతే వాళ్ళు సరికి ఇక్కడ తీసుకొచ్చి ముద్దరేసి మనకి ఎక్స్పోర్ట్ చేస్తారు. సెకండరీ టారిఫ్స్ గా మనం చూడాలి. సెకండరీ అంటే వాళ్ళు కాసుకుంటున్నారు. ప్రపంచం అంతా ఒక రేంజ్ ఉంటే గానీ వాటికి లాభం రాదని జ్ఞాపకం పెట్టుకోండి. మీ కొట్టు మీద ట్యాక్స్ వేయలేదు, నా కొట్టు మీద వేశారు, నేనేం చేస్తా, మీ కొట్టులో వచ్చి నా సామాను కూర్చోబెడతా. అవును, అది తప్పించుకోవటానికి సెకండరీ టారిఫ్స్ భారతదేశం మీద పడింది. రెండోది, భారతదేశం నుంచి ఈవేళ గవర్నమెంట్ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటంటే మనమే కూలిపోం, మనం రీటాలియేటరీ యూరోప్, చైనా అందరూ వేసేటట్టుగా తొందరపడం. మనం అమెరికా ట్రంప్ తో కలిసినప్పుడు భారత్ ప్రధాని 2 నెలల క్రితం బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందాం, దేశాల మధ్యలో $500 బిలియన్ వరకు 5 సంవత్సరాలు పెరిగేటట్టు చేద్దాం. ఆ అగ్రిమెంట్ డిస్కస్ చేస్తున్నారు. సెప్టెంబర్ అక్టోబర్ కి తయారవుతారు. సెప్టెంబర్ అక్టోబర్ ఆ అగ్రిమెంట్ ప్రకారంగా మనం వెళ్తాం. ఒక చిన్న విషయం మనం మర్చిపోకూడదు. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన వ్యవసాయాలు ఇంపోర్ట్స్ మీద 100% వేసాం, అమెరికన్ ప్రోడక్ట్స్ మీద, పోల్ట్రీ మీద యావరేజ్. అది మనం వెంటనే తగ్గిస్తే మన రైతాంగం చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. కాబట్టి అవి కూడా మనం ఆలోచించుకుంటున్నాం. అది ఓవరాల్ గా నేను చూస్తే మనకి అంత నొప్పి ఏం లేదు. 2 లక్షల కోట్లు ఎవరో అన్నారు, 3 లక్షల 1 లక్ష అది కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు రైవల్స్ మీద పడింది కూడా బంగ్లాదేశ్, పాకిస్తాన్, వియత్నాం, కంబోడియా. వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మన ఎక్స్పోర్ట్స్ కూడా సంబంధం ఉన్నది కాబట్టి మనకి అడ్వాంటేజ్ ఉన్నది. ఒకటి. రెండు, ఇప్పుడు ఒక ప్రమాదం ఏంటంటే అందరు చెప్పేది, చైనా, జపాన్, కొరియా వాళ్ళ స్టీలు, వాళ్ళ అల్యూమినియం తీసుకొచ్చి భారతదేశం మీద డంప్ చేస్తారు. వాళ్ళు డంప్ చేయకుండా మనం వాళ్ళ మీద టారిఫ్స్ పెంచుకోవచ్చు, కాసుకోవచ్చు. అవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. భారతదేశానికి మన ప్రొఫెసర్ పాపారావు గారు చెప్పింది కాదు అని నేను చెప్పను, కానీ నా వ్యూ ఏంటంటే అంత డ్యామేజ్ అవ్వలేదు. మిగతా వాళ్ళు కూడా చూడాలి కదా. మన ఒక్కడి మీద, నా ఒక్కటి మీద పడితే అది వేరేగా ఉండను, మిగతా వాళ్ళు అందరి మీద పడింది కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఎలాగుంటుంది. తర్వాత ట్రంప్ కూడా నేను ఒక పెద్ద మాట అన్నాడు, ఈ పెట్టుబడి అంతా మన దేశానికి వస్తుంది, కొత్త ఫ్యాక్టరీలు పెట్టాలి, మనం విశేషంగా ఇమిగ్రెంట్స్ ని దేశానికి రానివ్వాలి, వాళ్ళకి వీసాలు ఇవ్వాలి అని అన్నాడు. భారతదేశానికి ఒక ఎత్తులో నష్టం కొద్దిగా కనపడినా మేకప్ అయిపోతాది. ఎందుకంటే మనం వాళ్ళ లిస్టులో పెద్ద టారిఫ్ వల్ల మనకి పెద్ద వ్యాపారం వాళ్ళతో మనకి లేదు. వాళ్ళకి డెఫిసిట్ ఉండినా గవర్నమెంట్ ఏమంటుందంటే, మేము ఈ సంవత్సరం ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటాం మీ దగ్గర నుంచి, ఇది సరి చేస్తాం అంటున్నారు, దానికి ఒప్పుకున్నారు. కానీ మనకి ఒక ఎగ్జంప్షన్ ఇచ్చినట్టుగా ట్రంప్ చేయలేదు కదా. మనం కూడా పెట్టాం కదా టారిఫ్స్, వ్యవసాయం మీద, పోల్ట్రీ మీద రాకుండా మన దేశాల్లో అయితే అమెరికన్స్ డంప్ చేస్తారు. అందువల్ల మనం అడ్జస్ట్ అవుతాం. ఇప్పుడు మార్చి, ఏప్రిల్లో వచ్చింది, దాదాపు జూన్, మే, జూన్, జూలై కల్లా అడ్జస్ట్ అవుతాం. దానికి తర్వాత ఇంకో పాయింట్ కూడా, ఆయిల్ ధర పడిపోయిందన్న నుంచి మీరు చూసారా లేదు, అది భారతదేశానికి లాభమే కదా. ఆయిల్ ధర పడిపోయింది. తర్వాత ప్రపంచంలో ఈవేళ అందరికంటే ఒక పెద్ద ఎకానమిస్ట్ లారీ సమాజం ఉన్నాడు, హార్వర్డ్ ప్రెసిడెంట్ చేశాడు. ఆయన ప్రెడిక్షన్స్ అన్ని సరిగ్గా అవుతున్నాయి. ఆయన ఏమన్నాడంటే, నిన్న
ఇది అమెరికాకి ఇలా పాపారావు గారు చెప్పినట్టుగా ఎక్కువ ధరలు పెరుగుతాయి, ఇది ఫెయిల్ అయిపోతుంది, ఇది కొలాప్స్ అయిపోతుంది అన్నాడు. నేను అలాగ అనుకోవట్లేదు అంత కొలాప్స్ అవుతుంది. తప్పకుండా అమెరికన్ ప్రెసిడెంట్ కూడా నిన్న పూర్తిగా వెళ్ళలేదు, కొద్దిగా తగ్గిపోయాడు, కొద్దిగా తగ్గేది. ఎందుకంటే అక్కడ కూడా నెగిటివిటీ వచ్చేస్తుంది ఆయన దేశంలో. సో భారతదేశానికి ఓవరాల్ గా మనకి నష్టం అనిపించినా అంత నష్టం లేదు. ఎందుకంటే మిగతా కాంపిటీటర్స్ ఇంకా ఎక్కువ అయిపోయింది కాబట్టి నొప్పి మనం బ్యాలెన్స్ అయిపోతాం. రైట్. పుల్లారావు గారు, ఇందాక పాపారావు గారు అన్నారు, అంటే ఇక్కడ అమెరికాకు పునర్జన్మాన్ని చెప్తున్నాడు, అమెరికాకు మంచి రోజులు వచ్చాయి, అమెరికా చరిత్రలు ఎప్పుడు నా కోసం చెప్పుకుంటారంటూ నిన్న ట్రంప్ మాట్లాడుతున్న పరిస్థితి. అంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ని పూర్తిగా ఎత్తేయటమో లేదంటే 50% వరకు తగ్గించటమో చెయ్యొచ్చు, ఇప్పుడు ఈ సుంకాలు పెంచడం ద్వారా కొంత ఆదాయం పెరుగుతుంది కాబట్టి అన్నది ఒక అంచనా. నిజంగా అది జరగొచ్చా? లార్జర్ సెన్స్ లో ఈ నిర్ణయం అమెరికాకు మేలు చేసేదా కీడు చేసేదా? ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ తీసేయడంలో గొప్ప ఏం లేదు, ఎందుకంటే మనకి సేల్స్ ట్యాక్స్ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది. భారతదేశంలో కూడా తీసేయాలి. చాలా మంది తీసేస్తే ఏదో కూలిపోతుంది అంటున్నారు, కానీ ఏం కూలిపోతుంది. అలాంటి వాళ్ళు ఇంకా ఈ పేద తగ్గుతుంది, చిన్నోళ్ళ మీద పడతాం ఎక్కువ మీరు జిఎస్టీ ద్వారా సేల్స్ ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేయదు, కొత్త థియరీ ఏం ట్రంప్ తేలేదు, ఇది 100 సంవత్సరాల బట్టి నడుస్తుంది. రెండోది ఇది పునర్జనం, ఇదేదో అయిపోతుంది అని చెప్పలేము. ఎందుకంటే అది ఎకనామిక్స్ ఏంటంటే ఇది ఫిజిక్స్ కాదు. మీరు రెండు నీరును అది ఆక్సిజన్ నీరు కలిపితే ఇదేదో అవుతుంది, ఇది గాలి కలిపితే అవుతుంది కాదు, నీరు వస్తుందని కాదు. ఇది ఎకనామిక్స్. కొంతవరకు సైన్స్ ఉండినా ఎంతమంది ప్రజలు ఎలా బిహేవ్ చేస్తారు, ఇప్పుడు ఈ దేశం చైనా ఎలా బిహేవ్ చేస్తారు, యూరోపియన్ యూనియన్ 20-30 దేశాలు ఉన్నాయి. అది సరేలే అడ్జస్ట్ అవుదాం అంటారా? అడ్జస్ట్ అవుదామంటే కొంచెం వాళ్ళు తగ్గుతారు, ముందరికి వెళ్ళిపోతారు. చూడాలి వాళ్ళ రియాక్షన్ అంతా చూడాలి. తర్వాత అమెరికాకి ఆయన పెద్ద మాటలు ఎప్పుడు వాడతాడు, కొంతవరకు సాధిస్తాడు, చూడాలి. మన యుద్ధం ఒక్క రోజులో ఆపేస్తా అన్నాడు, ఆగలేదు కదా యుక్రెయిన్ వారు. సో ఆయన మాటలు ఎలాగుండదా తప్పకుండా ఇది కొత్త ట్రెండ్, ఇది కొంతవరకు పనిచేస్తుంది. హిస్టరీకి వెళ్ళిపోవాలని చెప్తున్నాను. ఎవరిని పాపారావు గారు కూడా జార్జ్ బుష్ నిక్సన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బంగారం ధర పెంచారు. ఎవరు పెంచుతారు? $35 ఔన్స్కి ఎవరున్నది దమ్ము అంటే పెంచారు, ఏమవలేదు. అమెరికా కొద్దిగా బెనిఫిట్ వచ్చింది. చూడాలి వాళ్ళ పాలసీస్. ఇప్పుడు ట్రంప్ కూడా చేసేది ఏంటంటే హడావుడి ఎక్కువ చేస్తాడు, తగ్గిస్తున్నాడు, హడావుడి ఎక్కువ చేస్తాడు, తగ్గిస్తున్నాడు. నువ్వు తగ్గు, నేను తగ్గుతాను అంటున్నాడు. అది పనిచేస్తుందా? ఇది టారిఫ్స్ మీదే నడుస్తుందా? ఇది మీకు లాస్ వచ్చిన పని చెప్తా. అసలు దేశాల మధ్యన వాణిజ్యం అనేది 200-300 సంవత్సరాల క్రితం అసలు ఎకనామిక్స్ స్టార్ట్ చేసిన యాడమ్ స్మిత్ థియరీ ఏమిటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్. అప్పటి నుంచి ఈ వేళ వరకు ఆ థియరీయే పనిచేస్తుంది. కొన్ని షేప్స్ ఏ దేశం ఎఫిషియెంట్ గా వస్తువులు చేస్తారో వాళ్ళ నుంచి కొనుక్కోండి, మీ దగ్గర ఉన్న ఎఫిషియెంట్ సామాన్ పంపండి, అది ట్రేడ్ బేసిస్. అది అతను ఏమవుతున్నాడు ట్రంప్, భారతదేశం ఇలాగా వ్యవసాయం మీద వేసేసింది, అది వేసింది అంటే కొంతవరకు కరెక్ట్, కానీ మన పరిస్థితులు వేరు. 100% సుంకాలు వేస్తుంది భారత్, కానీ నేను 26% మాత్రం విధించానని నేను ఆయన చేసిన ప్రకటన. అది ఆ మాటలు పట్టించుకోలేదు మన. ఎందుకంటే సైకాలజీ బాగా అర్థం చేసుకుని ఒక అగ్రిమెంట్ కి వస్తాం. 1 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది. తర్వాత ఈ సెకండరీ టారిఫ్స్ అన్నాడు. మన మీద కూడా ఏంటంటే మన పక్క దేశాలు కూడా కాసుకోవటానికి, లేకపోతే వాళ్ళ సామాన్ మన దగ్గరికి వచ్చి అమ్మేస్తారు. తర్వాత చైనా మీద కూడా ఏమన్నాడు, చైనా కార్లు గీర్లు ఇంకో దేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతే వాళ్ళ మీద టారిఫ్ వేస్తా ఉన్నారు. సో ఎంత ఒక కొత్త థియరీ తీసుకొచ్చింది, పనిచేస్తుందా? ఫెయిల్ అయిపోయి ఫ్లాప్ అయిపోతుందా? అంటే ఈ 10 రోజుల్లో 5 రోజుల నుంచి వాళ్ళ స్టాక్ మార్కెట్ లో $4 ట్రిలియన్ పోయిందని లారీ సమ్మర్స్ అన్నాడు. విశేషంగా ధర పోయినాయి, పేదరకం వచ్చినాడు. అది అవుతుందా? మళ్ళీ స్టాక్ మార్కెట్ పైకి వస్తుందా? చూడాలి. ఇది ప్రిడిక్ట్ చేయటం కష్టం. ఫెయిల్ అయినాను కూడా తప్పుకుంటాడు, ఏం బాధపడ్డు. ఈలాన్ మస్క్ అనే వాడి వల్ల చెడ్డ వస్తుందంటే వెళ్ళిపోమన్నాడు. అందరు విన్నారు కదా, నువ్వు తగ్గిపోతాడు, ఇంకో 1-2 నెలలు తగ్గిపోతాడు, ఉంటలేదు. ఎందుకంటే అతని మీద చెడ్డ వచ్చేస్తుంది, తగ్గిపోమన్నాడు. సో డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే పాలసీ ఫెయిల్ అవుతే అక్కడే పంపించేస్తాడు, మాకేం సంబంధం లేదు అంటాడు, ఇంకో పాలసీకి వెళ్ళిపోతాడు. సో ఇది ఎలా పనిచేస్తుంది రాబోయే రోజుల్లో అది చూడాలి. తప్పకుండా ఒక విషయం మాత్రం పనిచేస్తుంది అతనికి, అమెరికాలో పెద్ద కంపెనీల ఇన్వెస్ట్మెంట్, యాపిల్ అనుకోండి,
జాపనీస్ కంపెనీస్ సన్ అనేది ఉన్నది, ఇవన్నీ ఉన్నాయనుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటున్నారు. నిజంగా చేస్తారా? ఊరుకునే మాటలతో గడుపుతారా? సమయం చెప్తారు. అందువల్ల అతను అనుకున్నది ఏమన్నాడు, మొన్న స్టేట్మెంట్ కూడా చేశాడు. అమెరికాలో స్టీలే మనం ప్రపంచం అంతా డామినేట్ చేసాం, స్టీలే లేదు, స్టీల్ లేకపోతే దేశమే లేదన్నాడు. వితౌట్ స్టీల్ దేర్ ఇస్ నో కంట్రీ అన్నాడు. సో స్టీల్ వచ్చాక తయారు చేస్తారా? అవన్నీ మనకు రాబోయే రోజుల్లో ఇది ఎలాగ తిరుగుతుంది, మలుపు సునామీ లాగా వెళ్తాదా, కరిగిపోతాదా, ఇంకా మనం ప్రిడిక్ట్ చేయలేం. భారతదేశం పర్వాలేదు మనకి, దీనివల్ల ఏం గొప్ప మునిగిపోదు, తట్టుకోగలం. ఓకే, కంటపాటి పుల్లారావు గారు, మరి రాజకీయంగా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకటి ఫైనాన్షియల్ ఇష్యూస్, రెండోది కొందరేమో అమెరికాలో ఇది రష్యన్కి దారితీస్తుందని అంటున్నారు, మరోవైపు అమెరికాకి ఇది లాభదాయకం, అమెరికాకు పునర్జన్మని ట్రంప్ అంటున్నాడు. ఇదంతా చూడాలి. అంత మనం వచ్చిన ప్రాబ్లం భారతదేశానికి, ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి విమర్శిస్తే ఆయన తిరిగి ఏమనాలంటే రైతాంగం మీద ఉన్న రక్షణ తీసేయమంటారా అని అడగాలి. మనకి రైతులు, పోల్ట్రీ, ఫిషరీస్ అంతా రక్షణ చేసేది టారిఫ్. అవును, లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చి అమ్మేస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ అయిపోతారు. మనకున్న అవసరాలు మనకు కొన్ని ఉన్నాయి, అంత ఇమీడియట్ గా భయపడిపోయి లొంగిపోయి చేసేది లేదు. భారతదేశం చాలా బలమైన దేశం. భారతదేశం ఒక 40-50 సంవత్సరాలు కూడా తిండి లేనప్పుడు కూడా మనం చాలా ధైర్యంగా మొండిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అంత అర్జెంట్ లేదు. ఈ తుఫాన్ అనేది మళ్ళీ పాస్ అయిపోతాది, అనుకున్నంత సివియర్ గా ఉండదు. ట్రంప్ అనుకున్నంత గొప్పగా కూడా రాదు, ఎందుకంటే ఇతర దేశాలు కూడా కూర్చోరు కదా, వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు, వాళ్ళు కూడా గట్టిగా అమెరికాకి